15 మందితో సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మన ఒక్క నియోజకవర్గంలోని మన ఒక్క మున్సిపాలిటీలోనే కాకపోవడం సిగ్గుచేటు. ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. అందరికీ నమస్కారం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ విషయమై ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా దాంట్లో ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని 13 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఒక 8 మంది కాంగ్రెస్ అభ్యర్థులని, 2 బీజేపీ, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని ఎన్నుకోవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని మనం బల్లగుద్దు చెప్పే సందర్భం. 13 మంది అభ్యర్థులు ఉన్నా కూడా మన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, 3 సార్లు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి వారు చేసిన అభివృద్ధి మరియు ముందు కూడా అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోని బంటనతోనే సాధ్యం. కాబట్టి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మరియు ఒక బీజేపీ అభ్యర్థి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మొత్తం 24 సీట్లలో 15 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. 15 మందితో సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో చట్టాన్ని చేతిలోకి తీసుకొని అధికార దుర్వినియోగం చేస్తూ రాష్ట్రం అంతా కూడా ఎన్నికల ప్రక్రియ, చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియ అయిపోయినప్పటికీ మన ఒక్క నియోజకవర్గంలోని మన ఒక్క మున్సిపాలిటీలోనే కాకపోవడం సిగ్గుచేటు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరనేది మీరు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇదే మీరు అధికారంలో ఉన్నారు, మీ యొక్క పరిపాలన బాగుండుంటే, ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ బాగుండుంటే, మీ యొక్క గవర్నెన్స్ బాగుండుంటే 100% ప్రజలు మీకే మద్దతు పలుకుతుండే. అట్లా పలకలేదంటే మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఏదో అసంతృప్తిగా ఉన్నారు, ప్రజలు సాటిస్ఫై అవుతలేరు మీ యొక్క పరిపాలనతోని అని మీరు గుర్తు చేసుకోవాలి. ఇది ఏమన్నప్పటికీ మొన్న ఇబ్రహీంపట్నంలో జరిగిన ఎలక్షన్స్ అనేది ప్రజా తీర్పు. ఆ తీర్పును అడ్డుకునే ప్రయత్నం ఎవరు కూడా చెయ్యొద్దు. ఆ యొక్క ప్రజా తీర్పుని ఉల్లంఘించడం అనేది రాజ్యాంగానికి విరుద్ధం, రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించడన్నట్టు అవుతుంది. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఏది ఏమైనప్పటికీ అన్యాయంపై న్యాయమే గెలుస్తుంది. జై తెలంగాణ, జై బంటన్న.